హలో భయ్యా, అందరికీ నమస్తే భయ్యా. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచన, నాకు రైతు బంధు రాలేదు, నాకు రుణమాఫీ రాలేదని ప్రతి ఒక్కడు ఆలోచన చేస్తున్నాడు. కానీ అదే ఫర్ సపోజు మనకేదైనా దెబ్బ తాకి ఓ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఇక్కడ సరైన సదుపాయం లేదని చెప్పేసి మహబూబ్నగర్ అక్కడ హైదరాబాదు రెఫర్ రాస్తున్నారు. దాని మీద ఏ ఒక్కడు ఆలోచించడా? ఈ అడ్డమైన పథకాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు అవసరమైన చికిత్సనే లేదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోలే, ఈ అడ్డమైన పథకాల నుంచి మరి చికిత్స ప్రతి దానికి రెఫర్ రాస్తుంటే ఇక గవర్నమెంటల్ హాస్పిటల్ పెట్టింది ఎందుకు? ఇక పీకనికే పెట్టిండ్రా? అది ఎవడు ప్రశ్నిస్తలేడు. ప్రజలు నాకు రైతు బంధు రాలేదు, నాకు రుణమాఫీ పడలేదు, పైసలు పడలేదు, ఇవే ఉంటాయిరా. పైసలకు నా సులి ఆ పైసలు ఉంటాయి పోతాయిరా. నీ పానం కంటే ఎక్క కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కి నీకేమన్నా బాధ మీద అయిపోతే దేకడు రెఫర్ రాసి పంపిస్తాడు. రెఫర్ రాసి పంపిస్తే ఆడ కూడా సరైన సదుపాయం లేక మళ్ళీ హైదరాబాదు ఆడిపోయిన తర్వాత ఇక పానమే పోతుంది. ఈ నుంచి ఆడికి తిరుగుకుంటా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయం కావాలని అడుగుర్రా నాయనా.